జై శ్రీరామ్ అందరికి. ఇక ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోగానే ఇక సన్‌రైజ్‌కి 100% మనం నమస్కారం చేయాలి. ఎందుకంటే హనుమంతునికి గురువు అనేది సన్. అట్లా సూర్యుడు. అట్లా కిందికొచ్చేసి ఇక మళ్ళీ హాట్ వాటర్ పెట్టుకుని ఎందుకంటే ఎంప్టీ స్టమక్ మీద ఉంటాం కదా ఫాస్టింగ్. 12 గంటల వరకు ఉండాలి. సో అట్లా ఎంప్టీ స్టమక్ మనం మంచిగా ఉంటేనే హనుమంతుని పూజ చేయాలి అట్లా అని. ఇక సన్‌రైజ్‌కొచ్చి నిలబడతా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అయినా ఉంటా అనమాట నేను సన్‌రైజ్‌కి. అది మనకే మంచిది. ఇక ఇది అయిపోగానే ఒక పూజకు పోతున్నా నేను ఆడ. మస్తు అనిపించింది ఆ పూజలో చూడుర్రి ఒకసారి. ఓల్డ్ స్టైల్‌లో ఇన్‌స్ట్రుమెంట్స్ అవన్నీ మ్యూజిక్ సెన్స్ అది నా ఓల్డ్ స్టైల్ ఉండే భజన మాత్రం నెక్స్ట్ లెవెల్ అయింది నాకు. మస్తు అనిపించింది. హనుమంతుని భజన అయిపోగానే ఇక భిక్ష స్టార్ట్ అవుతది. ఇట్లుంటది హనుమంతుని భిక్ష. ఇట్లా ఒక పొద్దు ఇడిచినాక ఇక ఇంటికి పోయినా మా స్వామి బెంగ పెట్టుకున్నాం మీద మా బెన్ని. ఇక పోయి చూస్తున్నా నడు బయటికి అన్న టైప్‌లో మాట్లాడతాడు. క్రేజీ అసలు. ఇంక అట్లా అని మెల్లగా ఒక షికారు తీసుకొని వచ్చిన బయటికి. సన్నిధానం పోగానే ఈ స్వామి ఉన్నాడు. చూడుర్రి ఒకసారి వినుర్రి ఒకసారి ఎట్లా మాడిండు హనుమాన్ చాలీసా ఇది. ఇట్లా ఇట్లుంటది అనమాట భక్తి.